అన్నా ఏంటన్నా టైం చాలా అయిపోయింది సార్ 6 అన్నారు సార్, నాకు ఇంకొక షూట్ ఉంది. ఏంటి ఇంకా కాంప్లెక్స్ కమిటీ గురించి ఇంటర్వ్యూకి వచ్చారని చెప్పారు ఏంటి రావట్లేదు ఎవరు ఎక్కడికో వెళ్ళాలన్నా తొందరగా కాదురా 9 దాటితే ర్యాపిడో రేట్లు పెరిగిపోతాయి. జోక్స్ చేయకండి, టైం ఇస్ ప్రెషియస్. మేము మాట్లాడుతుంది కూడా దాని గురించే కదండి. రైడ్కి వెళ్దాం అనుకుంటున్నాడు ర్యాపిడో. సరే ఏది సరే ఏమో. నాకు మామూలుగా ఇందాక చూసి ఆయన కృష్ణ ఫోన్ కాల్ చేయండి సార్ ఒకసారి. నీకు కరెక్ట్గా సబ్జెక్ట్ మాట్లాడదాం అనుకున్నప్పుడు రారేంటి ఎవరు యాంకర్ ఏ సబ్జెక్ట్ మ్యాథ్సా కెమిస్ట్రీ మామూలుగా అదే కదన్నా మన సినిమా సబ్జెక్ట్ అలా నీ చెప్పు. గురించి ఏదో గొప్పగా చెప్తాం అనుకున్నాను. అది తప్పు. వాటర్ అన్న పెట్టండి ఇక్కడ కనీసం. అన్నా ఎవరన్నా ఇంతసేపు ఏంటన్నా లేటు? అరే విలియం కేపీ గారు సమోసా లేదు, స్నాక్ లేదు. అడగాలి నీ బాధ ఇదా అమ్మా? సమోసాలు స్నాక్ల కోసం గొడవ పడుతుంది పిల్ల. ఆకలి మించిన కష్టం ఇంకేదైనా ఉంటుందా అన్న? మరి సరే 4 hours నుంచి వెయిట్ సార్ కేపీ గారు కొంచెం ఫాస్ట్ గా రమ్మనరా, కొంచెం ఇబ్బంది అవుతుందండి, బాగా లేట్ అవుతుంది. కేపీ గారు సార్ ఎవరన్నా వస్తున్నారా లేదంటే అమ్మాయిలు రావట్లేదు ఎవరు? సరే నువ్వు మటుకు స్టేషన్ దగ్గరికి వెళ్ళగా చందా ఇచ్చి పంపిస్తా. సరే ముద్ద అరే చూడు లిప్ లాక్ కావాలంట బాబాయ్కి. లేదండి. మీరు అడ్జస్ట్ అవుతారండి, ఆవిడ అడ్జస్ట్ అవ్వాలి కదా. లిప్ లాక్ సింపుల్ గా ఇదిగో నీ ఆ సినిమాలో లేవా? సార్ ఒక్కసారి మీరు లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఇంత ఈ కమిటీ కుర్రాలు ఏంది నాకు అర్థం కాదు ఇప్పటికి. నేను యాడో అడుక్కున్నా కానీ కమిటీ కుర్రాలని పోయిన ఇప్పుడు ఇల్లు అసలు నేను కమిటీ కుర్రాలంటేనండి మీరు గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉంటుందండి. సంక్రాంతి భీమవరం పోయినా నేను కూడా సంక్రాంతి రోజు. మరి అక్కడ మా కమిటీ కుర్రలు లేకుండా ఎప్పుడు ఇల్లు నేను కలెక్షన్ బాగా వచ్చినాడు కానీ నేను కమిటీ కుర్రలు ఎప్పుడు ఇల్లు పోయాడా. నువ్వు వీధి చేవరల నుంచి ఉన్నట్టున్నావు. ప్రతి ఇంటికి పోయినా నేను. ఇళ్ళలో ఉంటారు భయ్, రోడ్ల మీద ఉంటారు. ఇల్లు కమిటీ కూరలు ఎందుకంటారు? కాదు మీ సినిమాలో పాట ఉంది రాజకీయ నాయకులు మింగానో సంథింగ్ ఏదో ఇంకా అది. నిజంగా రాజకీయ నాయకులు అంటే నాకు చాలా ఇష్టం లేదు నాకు అసలు. నువ్వు ఇవన్నీ రాజకీయ నాయకులు మెంగానలేదండి, డబ్బిచ్చి ఓట్లు వేయించి ఓకే, రాజకీయ నాయకులు మెంగాను. నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు అసలు. నాకు పోటీ వచ్చారు ఈ మధ్య వాళ్ళు. నేను యా ఇంటికి పోయి అడుక్కున్నా, నాకు ముందు వాళ్ళే అడుక్కుంటారు ఓట్లు. పర్లేదండి. బిజినెస్ దెబ్బతింటుంది. అవును నా వాళ్ళ వల్ల నా బిజినెస్ దెబ్బతింటుంది. నేను పొద్దున పోయి సాయంత్రం వాళ్ళు వచ్చి అడుక్కుంటాను, నాకన్నా ముందే వచ్చి వాళ్ళు. ఎలా ఇలా అయితే రాజకీయ నాయకులకు తేడా లేదా? టైంలోనే కదా షిఫ్ట్లన్నీ ఉండేవి. లేదు పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు ఒకటే భజన వాళ్ళది. మాకొకటి అడుక్కుంటున్నారు. నేను అన్నం ఇప్పుడు అడుక్కోవాలి వాళ్ళకి. ఇంకా అది ఓటుని అడుక్కోవడం కాదండి, ఓటుని అడగడం. మాకు ఓటు వేయండి అమ్మా. అది ఒకప్పుడు ఉంది, మళ్ళీ మీ సినిమాలో పాట ఎందుకు పెట్టినారు డబ్బులు ఇచ్చు అని మింగా తంగా అని. నేను బూతులు మాట్లాడలే. బయట ఉన్న వాళ్ళు ఎవరైనా వింటే నేను యుంగా అంటే లేదండి ఇప్పటి వరకు ఈ సాంగ్లు ఎన్ని బూతులు ఉన్నాయని చెప్పి మీరు చెప్పే వరకు మాకు అర్థం కాలేదు. అంటే అది మింగా అంటే గుటక మింగడం. ఇలా మీరు ఏదో మింగా అంటున్నారు, అది కాదు. నేను మింగా నేను వేరే ఎంగా అన్నా, నేను జస్ట్ మింగా అన్నా అంతే. డైరెక్టర్ ఎవరు? నేను నేను రా కాదు నేను డైరెక్టర్. సరే ఓకే. మా ప్రొడ్యూసర్ లేడీ కాబట్టి నేను కూడా నన్ను కూడా లేడీ డైరెక్టర్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ డైరెక్టర్ పక్కన పెడితే మీరు ఓంకార్ ఏదో అన్నారు కదా, ఓంకార్ అంటే డైరెక్టర్ వచ్చి నాకు హ్యాంకర్ హగ్గి ఇవ్వాలా? ఎవరు మీరేనా? అడిగో డైరెక్టర్ సరిపోతాడు. ప్లీజ్ కమ్ దిస్ సైడ్. నేను చెప్పింది అబ్బాయిలే కాదు. నేను చెప్పింది అబ్బాయిలు కాదు. అమ్మాయి కూడా అడిగారు కదా. నేను అడిగింది అమ్మాయిని. నేను అడిగింది అమ్మాయిని. నేను అడిగింది అమ్మాయిని స్వామి, ఈయనని కాదు. వద్దు మాకు లాగొద్దు. తెలుసు నాకు. ఎవడో తెలుసా భయ్య, పిల్లమర్రి రాజు ఉంటాడు కదా, పిల్లమర్రి బంతులు రాక్షసులు వస్తారు, ఒకటి ఆడు ఒకటి నువ్వు భయ్య. అదే పిల్లమర్రి రాజు గారు అంటారు అదేనా? మీ ఇద్దరు బంతులు తెస్తే పచ్చబంతి తెస్తే నువ్వు తెల్లబంతి తెస్తే ఆడు. నేను చూడలేదు. యూ ప్లీజ్ గెట్ చూడు ఆగస్ట్ నేను చూడు. ఓకే ఓకే. ఇక్కడ నుంచి ఇంగేయండి. నేను అమ్మాయిలు మాత్రం ముట్టుకుంటా.
వద్దు వద్దు, నేను అమ్మాయిని మాత్రం ముట్టుకుంటా. నేను అమ్మాయిని మాత్రం ముట్టుకుంటా. నేను అమ్మాయిని మాత్రం ముట్టుకుంటాను. ఆ గుండె బతకాలి. నేను బతకాలి, సినిమా ప్రమోషన్ బతికించాలి. మీరు అమ్మాయిలు మాత్రమే ముట్టుకుంటాడు, ఆ అమ్మాయిని ముట్టుకుంటాడు. అది కంట్రోలింగ్. డైరెక్ట్ మీరేనన్నా? మీకు దొరకాల్సింది దొరికిందండి. వద్దు 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 వద్దు. ఇంకోటి కావాలంటే మళ్ళీ పిలిపిస్తాను. వద్దు వద్దు వద్దు. పర్లేదు. వద్దు వద్దు. అమ్మాయి డైరెక్టర్ గారు ఆయనే యదు వంశీ గారు. కమిటీ కుట్రాలు టైటిల్ దొరికిందని అసలు మీకు? దొరకలేదండి, నేను రాసాను యాక్చువల్లీ దాన్ని, కమిటీ కుర్రోళ్ళు అనేదాన్ని. ఆ. అది ఎప్పుడో ఒకసారి అనుకుంటుంటే ఈ కుర్రోళ్ళందరూ ఎక్కువ మంది కుర్రోళ్ళు ఉన్నారు కదా, మనం ఊర్లో బాగా వినిపడేది ఏంటి కుర్రోళ్ళ పేరు అంటే మా ఊర్లో కుర్రోళ్ళ పేర్లు అక్కడ వినపడుతుంది. మళ్ళీ బేవోల్స్ ఏదో టైటిల్ ఎందుకు పెట్టలేదు మీరు? కమిటీ వాళ్ళు ఎందుకు పెట్టినారు? అందరూ చేసిన వాళ్ళందరూ ఇదే కదండి, అందుకే పేరే వేరే పెట్టారు. ఈ మన ఊర్లో వినాయక చవితి చేయకుండా మీరు ఉన్నారా? లేదు. మరి నేను చేసా, అందరూ చేసేవారు. అప్పుడు మనల్ని ఏమనేవారు, ఫలానా ఓడి పేరు పెట్టి పిలవరు ఎవరన్నా. బాబు కమిటీ కూరలు ఎక్కడున్నా రావాలమ్మా, వినాయక చవితి మొదలవుతుంది, వాళ్ళ కమిటీ కూరలు రావమ్మా, మన జాతర మొదలవుతుంది, కమిటీ కూరలు అందరూ రావాలమ్మా, ఎలక్షన్ మొదలవుతుంది, ఇదే కదా. అందుకనే మేము అందరినీ కమిటీ కూరలు రావాలమ్మా సినిమా చేద్దామని తీసుకొచ్చా. మీది ఫస్ట్ సినిమా అన్న? మీది ఫస్ట్ సినిమా. మీ ఫస్ట్ సినిమాకి అంత పెద్ద ప్రొడ్యూసర్ దొరికా అన్న మీకు? నిహారిక కొండలు గారు. బండి సరత్నగరం షాపింగ్కి వెళ్తున్నప్పుడు అప్పటికే అంత పెద్ద సినిమాకి ఫస్ట్ డైరెక్టర్ దొరికారు. నిహారిక గారు ఆవిడికి నాకు ఎక్కడ దొరకలేదండి. నేనే రోడ్డు మీద నుంచి వెళ్తా, వాళ్ళ ఆఫీస్ లోపలికి వెళ్తే సర్లేని రానిచ్చారు లోపలికి. సరే పోయిందేముందని ఒక కథ చెప్పా, చెప్తే బాగుందిలే చేద్దాం కుర్రోళ్ళు పెట్టుకో అన్నారు అనమాట. పోలే మా తల్లి అంటే నా అంత అందగారు కానీ వీళ్ళంతా నాకన్నా అందంగా ఉన్నారు వీళ్ళందరూ. లేరు ఒకడు ఉన్నాడు ఎవరు? బ్రిటిష్. వద్దు, దండం దండం. భయపడ్డారు మీరు. అమ్మాయి వచ్చి ముద్దు పెడితే ఓకే, అబ్బాయి వచ్చి అబ్బాయిని ముద్దు మన ఈ మధ్య ఇన్స్టాలో ట్రోల్ అవుతుంది, ఒకటి ఒక వీడియో ట్రోల్ అవుతుంది ఇన్స్టాలో. దన్నమయ్యా దన్నమయ్యా వద్దయ్యా దన్నమయ్యా. చెప్పండి అన్న, మీరు నిజంగా అర్థం కాలేదు నాకు నా వల్ల కావట్లేదు. ఇందాక హీరోని ఒకరు వేసుకొచ్చారు అలాగా, ప్యాంట్ వేసారు మీరు. చెప్పండి ఒక్క నిమిషం అమ్మాయి వేసుకుని అడుగుతావా? నేను అడిగాను, చూస్తా అడుగుతావా నువ్వు? అడిగాను. అంటే అమ్మాయి నాకు తక్కువ ఏంది? అందం ఏంది నా వల్ల కావట్లేదు. అంటే నువ్వు అమ్మాయిలు వేసుకుంటే కళ్ళు ఇప్పు మన దగ్గర చూస్తావు మళ్ళీ నువ్వు. అంతే. అంటే అమ్మాయిలు ఉంది మొదలు లేనిది లేదన్నా చాలా బాగున్నారు మీరు. సరే మా అందరిది పక్కనట్టండి, మేము అమ్మాయిని చూస్తాం. పోనీ మీరు అన్నట్టే ఆ అమ్మాయి మిమ్మల్ని చూస్తుందా, మీకు ఏమి ఇబ్బంది లేదా? ఏపైనా థ్యాంక్స్ నా, ఒక అమ్మాయి నాకు ఓడిపోయింది. ఏపైనా థ్యాంక్స్ నా, ఇంటర్వ్యూ గురించి ఒక అమ్మాయి నాకు ఓడిపోయింది. మీరు ఆ అమ్మాయి చూడాలనే కదా వచ్చింది. చూడలేదు. ఆ అమ్మాయి కాదు, ఉన్న అమ్మాయి నన్ను చూస్తున్నారు అంత అందగాని కాబట్టి. మీకు విషయం తెలుసా, అమ్మాయి కొంచెం సైట్ ఉంది పాపం. అద్దాలు ఇవ్వాలన్నా? అదే బాగా కనపడతాయి. ఫోన్లో నా మీద ఎంజాయ్ చేస్తుంది. ఎన్ని కొడలెక్కుతా పడతాయా, ఇయ్యా వద్దు, పైకి ఎత్తకూడదు, మళ్ళీ కెమెరాలు బ్లర్ చేసుకోవాలి. వద్దు, మళ్ళీ బ్లర్ చేసుకోవాలి కెమెరా వాళ్ళు. వద్దు, మళ్ళీ కెమెరా బ్లర్ చేసుకోవాలా అందాన్ని చూసి. ఎలా అనిపించిందండి ట్రైలర్ మీకు? నా ట్రైలర్ బాగుందన్న. ఈ సినిమా హీరో ఎవరు ఇంతకి? కథ ఈడు హీరో అండి. ఇందాక వచ్చాడు చూడండి, ఆడు మెయిన్ హీరో అండి. మీకు ముద్దు పెట్టాడు చూడండి, లిప్లాక్ ఇచ్చాడు చూడండి, ఆడు మెయిన్ హీరో. అనిమల్ కన్నా డ్రాగన్ సినిమా తీయచ్చు ఆయనతో. ఇంకా డ్రాగన్ తీయచ్చు, అనిమల్ నుంచి డ్రాగన్ తీయచ్చు సినిమా ఆయనతో. యానిమల్ లాగా డ్రాగన్ డ్రాగన్ సినిమా తీయచ్చు అనిమల్ లాగా ఆయనతో. మీకు క్వశ్చన్ చెప్తున్నా, ఆ అబ్బాయి సినిమాలోకి వస్తే ఆ అబ్బాయిని తప్పితే ఎవరినో చూడరు, అంత బాగా చేస్తాడు అబ్బాయి. తెలుసు యాక్టింగ్. యాక్టింగ్ అని ఇంకేమో చేస్తాడు? యాక్టింగే కదా. ఏమైనా చేసాడని మీకు తెలియదు. మీరు చెప్పారు చేశారని ఏదో కాదన్నా. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ టైమా? పోన్లే కొంచెం. నేను అంత పెద్దని కాలే, ఆయన డైరెక్టర్ అడిగితే ఆయన నాకు ఫస్ట్ టైం కాబట్టి ఆయన 10 సార్లు పెట్టింటాడు. అదే ముద్దన్నా పోన్లేనండి ఈ పెట్టుకోవడాలు. కానీ సినిమాలో 11 మందిని పెట్టినారన్న. సినిమా స్టోరీ కాన్సెప్ట్ ఏంది? ట్రైలర్లో వచ్చే ఫస్ట్ అంతా 11 మంది ఉన్నారు, లాస్ట్కి వచ్చి 10 మంది ఉన్నారు, ఒక తప్పారు. అంటే ఆయన వెతుకున్న సినిమా అనేది. మా ఊర్లో పండండి, ఒకటి పేరు లడ్డు అండి. జాతరలో నా పేరు జాతరలో తప్పాడు. జాతరలో తప్పండి. ఓకే అన్న. ఆ తప్పు ఎదుక్కోవడానికి ఈ లడ్డులన్నీ కలిసి ఆ పండుగ దగ్గరికి వెళ్ళారండి. అందుకనే 10 మంది ఉన్నారండి.
ఆ లడ్డు నేను తినేస్తా మొత్తం నా దగ్గర వచ్చే. ఆ లడ్డు మీరేనండి? మీరు లడ్డు కదండి. నా పేరు జాంపండు. లడ్లు నా పేరు జాంపండు అన్న. దోర జాంపండు. నా పేరు గుమ్మడికాయ. లేదండి, బాగున్నారండి మీరు. నేరేడు పండు లాగా. అసలు మీకు ఈ కథ ఎలా స్టార్ట్ అయిందన్న అసలు? అది 2019-20 టైం అండి. 2020-19 20 నుంచి మళ్ళీ 19 ఒకసారి వెళ్ళి రివర్స్ అయినట్టు. రివర్స్ అయినట్టు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. క్రీస్తు పూర్వం 2019 ఫిబ్రవరి 31వ వర్షం కూర్చుని రాత్రి ఒక రొమాంటిక్ సీను అలా వేరే మొదలు రొమాన్స్ చేస్తాను కథ బయటకు వచ్చింది అదే అన్న. అదే ఫిబ్రవరి 31వ తారీఖు అండి. అది ఆ, ఫిబ్రవరి 31 అనుకుంటా పర్ఫెక్ట్గా. ఆ రోజున నాకు ఐడియా వచ్చింది ఏమని రొమాన్స్ చేయాలని. మీకు మాత్రం ఇంకా ఐడియా రాలా, ఈయనకి ఇంకా రాలా. ఫిబ్రవరి 31 ఇంకా రాలా. మహాన్ వాళ్ళ మాటలు మీకు అర్థం కావు, అందుకే ఆయన మాటలు మీకు అర్థం కాలే, నాకు అర్థమైనాయి. నాకు అర్థమైంది. మీకు అర్థం కాలేదని మాకు అర్థమైంది. పక్కన పెడితే 2019-20 టైంలో నేను కథ ఏదన్నా రాసుకుందాం ఏదన్నా చేద్దాం అనుకున్న టైంలో ఒక మంచి కథ ఐడియా వచ్చింది. మా ఊర్లో జరిగే 12 సంవత్సరాలకు వచ్చే జాతర గురించి చూశాను. మా ఫ్రెండ్షిప్ గురించి, నా రియాలిటీ, నా ఎక్స్పీరియన్స్ని పెట్టి ఒక కథ రాసుకుంటున్నప్పుడు కరెక్ట్గా అప్పుడే 2019 ఎలక్షన్స్ అయినాయి అనమాట. అప్పుడు కూడా నేను ఇంకొంచెం వేరే విషయాల మీద ఆలోచిస్తున్నాను. అప్పుడే రాసుకున్నారా ఈ డబ్బు ఇచ్చి లోని మింగా? ఇప్పుడు ఆ మింగా గురించి మా అసోసియేట్ డైరెక్టర్ అండ్ రైటర్ మింగా అనేవాడు ఆయనే రాశాడండి. ఏమన్నా మాట్లాడాలంటే ఆయనతో మాట్లాడండి మీరు. ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ పాటలో మింగ అంటే. ఓకే 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 ఈవెన్ అవును, ఆయన క్లారిటీగా ఇచ్చారు. మింగడం అంటే నమిలి మింగేయడం అని. అది ఇందాక అదే చెప్పాడు కదా. అక్కడ చెప్పింది అర్థం కాదు. మినిమం డిగ్రీ కావాలా, మినిమం డిగ్రీ ఉండాలా. మీకేముందండి? మీరు పాట PhD. వినలేదైతే. PhD దేంట్లో? అదే అడుక్కోవడంలో పిహెచ్డి తెల్ల మీకు ఇంకా నెంబర్ 1 బెగ్గర్ ఇన్ ఇండియా. నెంబర్ 1 బెగ్గర్ అండి. ఎన్ని ఫ్లాట్లు కట్టారు మామూలుగా? ఈ మధ్య నాకు ఏమో తెలుస్తుంది, ఈ మధ్య బెగ్గర్స్ ఎలా ఉన్న వాళ్ళే ఎక్కువ ఇల్లులు కడుతున్నారు, పెద్ద పెద్ద అంటున్నారు. ఎంతవరకు నిజం అది? నేను కట్టలే, నా పక్కన అందరూ కట్టినారు. మీ పక్కన మరి మీరు నెంబర్ 1 బెగ్గర్ ఎలా అయిపోయారు? వాళ్ళందరినీ కట్టించాలి నేనే కదా, నెంబర్ బెగ్గర్ అయిపోయాను. మీ అందరూ అన్న సినిమాలో ట్రైలర్ మీ అసోసియేషన్ అంతా చూసారా? చూశానండి, పెద్ద ఫ్లెక్సీ వేయించాను నేను. గుడి దగ్గర అడుకుంటా కదా, ఆ బ్యానర్ ఉంటుంది, కమ్యూనిటీ కాలేజ్ బ్యానర్. అక్కడ డైరెక్టర్ ఫోటో మీ ఫోటో పక్క పక్కన ఉంటుంది. అందరూ August 9th రండి కలిసి. అంటే అంటే మా టికెట్లు మాత్రం మేము ఫిక్స్గా వేయమండి. టికెట్లు ఫ్రీ టికెట్లు ఫ్రీ కదండి. అది మాత్రం ఇవ్వమండి. అది సరే, ఇవన్నీ పక్కన పెట్టి ఓకేనా ఉన్నట్టు సినిమాలు మొత్తం 10 మంది కొత్త వాళ్ళు పెట్టినావు అన్న. కానీ ప్రసాద్ పేరు ఒకటి 11 అంటే కొంచెం పెద్దోడు పెట్టినావు. ఎందుకన్నా అంటే 11 మంది కొత్త మీకు సినిమాలో ఆయన పేరే పెద్దోడు, అందరికంటే కొంచెం పెద్దగా ఉండాలి, అందుకని ఆయన పెట్టాం అంతే. ఓకే, జాతర ఒక పొలి వేసి అంటే స్టోరీ వచ్చి కమిటీ కులాలు పెట్టి కామెడీగా ఉంది, చూస్తా అంటే టైలర్ కామెడీగా ఉంది. కానీ దాంట్లో ఈ పొలి వేసి వెళ్తారు కదా ఊళ్ళల్లో, అంటే దాని ఏమంటారు దేవర జనం బలి చేయడం అని. బలి చేయడం అసలు మొదలు ఎందుకు వచ్చింది అంతకి? వచ్చిన మరి ఏం చేస్తాం మరి? మొత్తం బలి చేయడం ఉంది. మీరు కామెడీ అంటున్నారు, అది ఎక్కడ మధ్యలో వచ్చినా వాళ్ళ టీజర్ చూసి ఉంటారు. టేజర్లో ఓకే అంటే ఊర్లో ట్రెడిషన్ కదండి అది. కల్చర్ మన జాతరలో అవుతాయి. అంటే స్టోరీ దాని మీదే ఉంది సినిమా స్టోరీ. అవునండి. మీకు దీంట్లో సబ్ లేయర్స్ కింద ఎన్ని ఉన్నా ప్యూర్ ఫ్రెండ్షిప్ సినిమా అండి ఇది. August 4 అనేది మనకి ఫ్రెండ్షిప్ డే. ఆ వీక్లో ఎందుకు వస్తున్నామంటే ఆ ఫ్రెండ్షిప్ డేకి మొత్తం ఈ కుర్రోళ్ళందరూ కూడా స్నేహం అంటే ఏంటో చూపించబోతున్నారు. స్నేహంలో వచ్చిన ఒడిదుడుకుల్ని, ఆ కష్ట నష్టాలని, ఆనందాలని, అల్లరిని, ఆ ప్రేమల్ని అన్నిటినీ చూపిస్తూ మీ అందరి ముందుకు వస్తున్నారనమాట. మీరు చూసే ఫస్ట్ సినిమా డైరెక్టర్ అంటే ఎట్లుంటాయంటే ఫస్ట్ సినిమా లిప్ లాక్ ఉన్నారు, రొమాన్స్ ఉండాలా, ఫైట్లు మాస్ ఉండాలంటారు. అలాంటి సినిమా హిట్ అవుతుంది. చాలా మంది డైరెక్టర్లు ఫస్ట్ సినిమాకే హిట్లు కొడుతున్నారు. మీరు ఏం లేకుండా ఒక విలేజ్ స్టోరీ తీసుకొని కమిటీ కులాలు పెట్టి హిట్ కొడుతున్నారు. లిప్లకు లేవండి, అందుకని నాకు కొంచెం దూరంగా ఉన్నాను నేను. స్టోరీ రాసేటప్పుడే పక్కన అమ్మాయి లిప్ లాక్ పెడితే అసలు స్టోరీ ఏమో చేసి ఉంటారని అంటున్నాను. నాకైతే మోటివేషన్ ఇన్స్పిరేషన్ కావాలి కదా అంటే అంటే అని అడిగానండి. ఒకవేళ ఈ సినిమా కాకపోయినా నెక్స్ట్ సినిమాకి అలా చేస్తారేమో. కాదు, 5 మంది అబ్బాయిలు ఒక అమ్మాయి వచ్చింది ఎందుకు? ఆ అమ్మాయికి పేరు ఈ అబ్బాయి అండి. మీరు టీజర్లో ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుంది అంటారు చూడండి, ఆ అమ్మాయి ముద్దు పెట్టి కడపొచ్చా మీకు? అదే డైరెక్ట్ మీరు ఎలాంటివన్నీ మాట్లాడని చెప్పుకుంటే ఈ అమ్మాయిని కూడా తెచ్చేవాళ్ళం కాదు, ఇంకో అబ్బాయిని తెచ్చేవాళ్ళం. అబ్బాయిలు వద్దు తిన్నామయ్యా, ఆ అబ్బాయిని చూసినామయ్యా. ఎన్నిసార్లు పెట్టినామన్నా ముద్దు? అది టీజర్లో ఒకసారి అండి, బయట బయట ట్రైలర్ కదా సినిమాలో. ఇంకా అది సినిమాలో థియేటర్లో చూద్దానండి. సినిమా అయిపోయినాక సినిమా అయిపోయాక ఏం లేదండి. సినిమా అయిపోయాక ఈడికి చాలా మంది పెట్టారండి. ముద్దే కదా అదే దండం, ఇంకెప్పుడు ముద్దు పెట్టకరా అని.
అంటే ముద్దు పెడితేనే ప్రెగ్నెంట్ ఆలోచన ఎక్కడ వచ్చిందని అసలు అది అది చాలా మంది నేను అలా అనుకునేవాళ్ళు. నీకు చివరిలోని ఇద్దరు అమ్మాయిలు ఇలా దగ్గరికి వచ్చి నువ్వు నాకే ఇలా దగ్గరికి వచ్చి ఒక పువ్వుని ఇలా కంటుంటే నీ శోభనం అయిపోయింది అనుకున్నాను తెలుసా ఎవరైనా అనుకున్నారా నేను అనుకున్నా మరి. ఫ్లవరే కదా అదే ఓకే అట్లాంటి డిఫరెంట్ బిలీఫ్స్ ఉంటాయి అన్న. సరిగా అర్థం కాదా? నాకు అది తెలుగు అర్థం కాదండి అన్న అన్నిసార్లు అడుగుతున్నారు ఫ్లవర్ అంటే ఆయన ఏ విధంగా అన్నారో మాకు అర్థం కాదు కదా మహానుభావులు మాటలు అర్థం కాదు ఫ్లవర్ అంటే ఫ్లవరే లేదు వేరే అనుకోవద్దు. ఈ మధ్యన 10-15 ఏళ్ళు రాగానే ముద్దు పెట్టేది అనిపిస్తుంది పిల్లలకి. వాళ్ళకి అప్పుడు తెలియ ఇట్లా ముద్దు పెడితే నిజంగా కడుపు వచ్చేద్దాం అని కంగారు పడతారు. ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగిపోయి హ్యాండ్లో ఏది అలా ఏంటంటే అంత నాలెడ్జ్ వచ్చింది జనాలకి. సో అక్కడ ఏమైంది అప్పట్లో మనకి అవేం లేవు కదా. పిల్లలకి పాపం మన చిన్నప్పుడు మనం మన 96 ఆ టైంలో చిన్నప్పుడు అది ఇన్నోసెన్స్ అండి. ఇన్నోసెన్స్ అమ్మాయి కాదు. ఇన్నోసెన్స్. అన్న కాదు సినిమాలో చిన్నప్పటి నుంచి క్యారెక్టర్ ఉన్నాయి కదా చిన్నప్పుడు క్యారెక్టర్లు దాంట్లో అమ్మ నాటుంది ఉందండి ఇక్కడ సినిమాలో పెట్టలేదండి ఇలా మరి బయట ఎక్కడ ఆడారు నాకు తెలియదు మరి. అంటే సినిమాలో దాంట్లో ఒకటి ఉంది గుర్తు ఇది ఒక సాంగ్ ఉంది కదా మామూలుగా అమ్మా నాన్న ఆట అంటే చిన్నప్పుడు మీకు ఏంటి అసలు అమ్మా నాన్న అంటే మీ అందరికీ తెలుసు అమ్మా నాన్న అంటే ఎవరైనా ఆడారు ఎప్పుడైనా ఇప్పుడు అన్న ఆడి చూపిస్తాడు మీతోనా నాతో కాదు. కళ్ళు మూసుకొని ఓ. ఆడుకోండి. ఆ, ఆడే దీనికి అర్హుడు బ్రిటిష్ గౌరవనీయులు పెద్దలు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు. పూజ్యులు అమ్మా నాన్న ఆట అంటే మన చిన్నప్పుడు ఇలా ఏదేదో అనుకుంటారు కానీ చిన్న ఐటమ్స్ ఆ, దొరుకుతాయి. చిన్న చిన్న అమ్మాయి ఆడుకునే ఉంటాయి అనమాట కిచెన్ సామాన్లు వేయాలి. కిచెన్ సామాన్లు అవన్నీ ఆ. అవన్నీ పెట్టుకుని నేను వండాను పప్పు వేసుకో చారు వేసుకో నెయ్యి వేసుకో అన్నం వేసుకో అని చెప్పి ఆడుకునే వాళ్ళు అనమాట మీరు 70s లో పుట్టారు మీకు తెలియదు ఏంటండి అమ్మ అంటే మీరు అది కాదు తెలిసిన పెద్దలు చాలా తెలుసు మీకు వెళ్ళదు అనుకుంటా ఇంకా మీకు ఆ. తెలుసు కెమెరా ముందు దాచాను అంతే నువ్వు కూడా వెనక్కి తెలుసుంటుంది మేము అనుకునే అప్పట్లో అవి అన్నాను అనుకునేవి చేసినవి అనుకునేవి చేసినవి వాళ్ళ అమ్మగారు చూస్తారండి ఇంటర్వ్యూ, అందుకని ఆయన కొంచెం డీసెంట్ గా మాట్లాడుతున్నారు. ఆ, చూసినా పర్లేదు అయితే. అది కాదు దాని గురించి కాదు అదా? ఓకే. చూసినా పర్లేదా అంటే నిజంగా చేసినారు కాబట్టి చూసినా పర్లేదు అంటారు కాదు నాకు అర్థం కాదు. ఏం చూశారు ఏం ఆడారు ఏం ఆడారు నేను ఎక్కడెక్కడ ఏం జరిగింది ఇప్పుడు నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి నరేషన్ బాగా చేస్తారు ఈయన. ఒకసారి ఫిబ్రవరి ఆయన 31 25-30 ఏళ్ళ జీవితం జర్నీలో అన్ని పెట్టాలంటే 3-2.5 గంటలు చూపించలేం కదా. సో అంటే ఇప్పుడు ఏది- అలాంటి పెద్ద టోల్ అవుతాయి కదా అప్పుడు సినిమా తీయలేం కదా, వెబ్ సిరీస్లు తీయాలి. అంటే అంత 25-30 ఏళ్ళ జర్నీ కుర్రోళ్ళందరిది. లేదంటే మహాభారతం చిన్నప్పుడు స్టోరీ ఉంది, పెద్దయ్యాక టీనేజ్లో ఉంది, బాగా అడల్ట్ అయ్యాక మెచ్యూర్ 30 years ఆ మెచ్యూర్డ్ కాలేజ్ మెంటాలిటీ. లైఫ్ ఉందన్న కాలేజ్ కన్నా కొంచెం ముందు లైఫ్ ఉంటుంది. కాలేజ్ లైఫ్ లేదు అన్న కమిటీ అదే అన్న. కాలేజ్కి వెళ్ళరు అన్న, కాలేజ్ బంకులు కొడతారు. ఏముంది ఏం లేదు సినిమాలో ఒక సినిమా. మీరు మాట్లాడకండి మీరు ముద్దు పెట్టి పెట్టండి నాకు వెళ్ళి మీరు మాట్లాడండి ఒకటి ఇచ్చే కాదు ఫ్లయింగ్ కిస్ ఇచ్చే కదా. వద్దయ్యా వద్దయ్యా ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చే కదా. ఆడియన్స్ కూడా 3, 2, 1 ఇచ్చే. ఓకే మీ సినిమా రిలీజ్ ఎప్పుడండి ఆగస్ట్ 9th అండి. ఆగస్టు 9th. 9 + 9 ఎంత 18. 18 18లో మేము ఎంతమంది ఉన్నాం 18. మేము ఎంతమంది ఉన్నాం 18 లాగా మేము ఎంతమంది ఉన్నాం నలుగురు 4. 18 - 4 ఎంత 14. 14. మీరు ఎంతమంది ఉన్నారు 3. మొత్తం కలిపితే 17. 76. 14 3 143 చెప్పాలా కదా ఓడి అమ్మా మైండ్ బ్లోయింగ్ అమ్మా బోయ్. నీ పేరన్నా నీ పేరన్నా నా పేరు షఫీ అన్న బండన్న సఫీ అన్నకి జై 143 చెప్పించడం కోసం ఇన్ని నెంబర్లు పాపం ఆమెకి మ్యాథ్స్ రాదని తెలుసు. నేను అబ్బాయి సైకిల్ వేసుకుంటాను. ఎక్కడికి వెళ్తున్నారా? మీరు మ్యాథ్స్లో వీక్ అనుకుంటా నా ఎక్స్ప్రెషన్ ఒకసారి ఇక్కడ మొత్తం అన్ని మ్యాథ్స్ అవన్నీ వేసుకోండి ట్రిగ్నోమెట్రీ మొత్తం అన్ని వేసేసుకోండి మొత్తం అంతా సినిమా రాకుండా ఏం చేసేవాడు అన్న తినేవాడిని ఎప్పుడు తినే పని అది కాదు నేను చెప్పేది ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు కాదు పనుకొచ్చే పని ఏం చేసేవాడిని కాదు ఇది ఇప్పుడు కదండి అప్పుడు కూడా పడుకునేవాడిని అండి బాగా అంటే పనుకొచ్చే పని అది చేస్తారు పనుకునేవాడు ఒంటరిగా అంటే ఒంటరి కానీ లేకుంటే అంత మెన్షన్ చేశాడు కదా సాగదీసి మళ్ళీ కావాలి నీకు ఏ ఆన్సర్ కావాలి నెక్స్ట్ క్వశ్చన్ నాకు తెలుసు. ఎందుకలా మీకేం కావాలి ఆన్సర్ చెప్పండి అది ఇద్దాం. సినిమా రాకుండా ఏం చేసేవారు మీరు ఏం చేసాను కదండి సినిమా మాత్రం చేసాను ఒకవేళ సినిమా లేకుంటే ఇంకొక పైలట్ అండి ఈయన అప్పట్లో పైలట్ యాక్చువల్గా నేను లెక్చరర్ అవుదాం అనుకున్నాను అది కూడా అనుకుంటా. అంటే పైలట్ అంటే ఫ్లయింగ్ ఇచ్చేవాళ్ళ ఏదండి? ఫ్లయింగ్ ఇచ్చేవాళ్ళు పైలట్ మోటివేషన్
మోటివేషనల్ స్పీకర్ అంటారు కదండి. ఎందుకంటే ఇంకో సబ్జెక్ట్ రాదు కాబట్టి. అన్న ఒకసారి మోటివేషన్ ఇయ్యన్న, మీరు స్టూడెంట్ ఒకసారి మోటివేషన్ ఇయ్యన్న. ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయాలి, మోటివేషన్ చెయ్యి. విమానం గాలికి ఎగిరెళ్ళిద్ది కానీ గెలిచిద్ది. నాకు అర్థం కాలే. నాకు కూడా అర్థం కాల చెప్పలా. మీరు ఫస్ట్ నుంచి చెప్పింది మాకు అర్థమవుతుంది ఏంటంటే మేము మేనేజ్ చేయట్లేదు, అలాగే మేనేజ్ చేసుకునేది. మీ సినిమా గురించి మాలో ఏం చెప్తారన్న? ఆగస్ట్ 9 రిలీజ్ అవుతుందండి. అది కాదు, మీ సినిమా గురించి ఏం చెప్తావు? మీ సినిమాకి ఎందుకు పోవాలి అసలు? ఏం చెప్తావు? మీ సినిమాకి ఎందుకు పోవాలి అసలు? టీచర్ కాబట్టి. ఇది ఏమన్నా ఎదవని రాసింది ఏమన్నా? కళ్ళజోడుతో కనిపించట్లేదు. అవన్నీ పక్కన పెడితే రియల్ రియల్ ఒక నిజమైన ఫ్రెండ్షిప్ని, ఆ ఎమోషన్ని జనాలు ఫీల్ అవ్వాలంటేనండి, ఈ సినిమా చూసిన తర్వాత అందరూ కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ షఫీ గారు మీరు వెళ్ళారంటే, మీరు వెళ్ళిన తర్వాత సినిమా నుంచి బయటకు వచ్చి మీ ఫ్రెండ్స్ గ్యాంగ్, మీ చిన్నప్పుడు గ్యాంగ్ ఉంటుంది కదా, అలా ఫోన్ చేసి అరే నేను ఒక మంచి సినిమా చూసాను రా ఫ్రెండ్షిప్ మీద, మనందరం కలిసి చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాము, ఒకసారి రెండరా అని చెప్పి మీ 5 ఉంటే 5, 10 మంది ఉంటే 10 మంది, మళ్ళీ మీరు అందరూ కలిపి సినిమాకి వెళ్తారు. అలాంటి సినిమా కమిటీ కుర్రోళ్ళు. ప్యూర్ ఫ్రెండ్షిప్, లవ్, వాళ్ళందరి మధ్యన ఉన్న ప్రేమ, వాళ్ళందరి మధ్యన ఉన్న భావోద్వేగాలు, ఒక ఊరు, ఆ యొక్క పాలిటిక్స్, ఆ జాతరలు, ఒక నిజమైన విలేజ్లోకి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి కూర్చోబెట్టబోతున్నాం. ట్రైలర్లో చూసినట్టు అందరూ సినిమాలో దానికి 100 ఇంతలు ఉండబోతుంది అన్నమాట. ఎమోషన్, అన్ని రకాల ఎమోషన్స్, ఫన్, ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలుగా ఉండబోతున్నాయి. ఆ రోజులు మళ్ళీ రావు అంటే ఏమనిపిస్తుంది అన్న? ఏం గుర్తొస్తుంది ఆ రోజు? ఆ రోజులు అంటే ఎలా ఉంది? ఆ పదం ఎలా ఉంది? ఆ రోజులు మళ్ళీ చిన్నప్పుడు గుర్తున్న రోజు మళ్ళీ రావు కదా అంటే ఒక హెవీ ఫీలింగ్ ఉంది కదా మా సినిమాలో ఉంటుంది. ఓకే అన్న, ఒకసారి మీ అందరూ కలిసి సినిమా గురించి ఏమని చెప్పు మా వాళ్ళకి. ఆగస్ట్ 9 రిలీజ్ అవుతుంది. యో చెప్పాలి కదండి, జనాల్లోకి తీసుకెళ్ళాలి. అందుకే కదా ఇంత కష్టపడి. అందరూ కలిసి చెప్పండి, నన్ను ఒకరిని అందరూ చెప్పండి. ఆగస్ట్ 9 రిలీజ్ అవుతుందండి. నాకే అర్థం, వాళ్ళకి ఏమర్థమవుతుంది ఇంకా. రెడీ? 1 నేను చూస్తా. 1 4 3. ఆగస్ట్ 9 మూవీ చెప్పండి మీరు కూడా. అర్థం కాలే. ఏం చేస్తావు? మారదు కదా. ఆగస్ట్ 9న మీ అందరి ముందుకు మేమందరం కూడా కమిటీ కుర్రల ద్వారా మా టీం అందరినీ తీసుకుని థియేటర్స్లోకి వస్తున్నాం. లాట్ ఆఫ్ ఎమోషన్స్తో, మంచి ప్రేమతో, భావోద్వేగాలతో మీ ఫ్యామిలీని, మీ పేరెంట్స్ని, మీ ఫ్రెండ్స్ని, మీ లవర్స్ని, మీ గర్ల్ ఫ్రెండ్స్ని, మీ బాయ్ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకుని సినిమాకి రండి. లవర్స్ లేనోళ్ళు, బాయ్ ఫ్రెండ్స్ లేనోళ్ళు, ఇప్పుడు అన్ని నిజాలు చెప్పాను. మీరు నువ్వు నిజం చెప్పంటావా? నేను అసలు యాంకర్నే కాదు, నాకు ఎందుకు ఒక పాట మైక్ ఊడిపోయింది, ఒక పాట పాడి అయిపోయి నేను పడేసిన మాకు పిలిచే బడ్జెట్ లేదు, మేము మేనేజ్ చేస్తాం. ఓకేనా? 3 కంటిన్యూటీ. వాట్ ఏ డెడికేషన్. మంచి సినిమా ఆగస్ట్ 9 రాబోతుంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ అందరూ కూడా ఆదరిస్తారని ఒడియా ఆగస్ట్ 9న. ఆగు, ఒడియా నేపాలీ వాళ్ళు కూడా. పాన్ ఇండియా సినిమా ఏంటంటే, సినిమా పేరు పాన్ ఇండియా. ఏంటంటే టైటిల్ వచ్చి తెలుగులో పడుతుంది, ఈ మన మాట్లాడే లాంగ్వేజ్ ఉంటుంది కదా, డైలాగ్స్ ఇంగ్లీష్లో, కింద సపరేట్ కొరియన్లో, డైరెక్టర్ కాబట్టి తమిళ్లో. దానికి VPN ఆన్ చేసుకోవాలనుకుంటాను. ఎందుకు ఒక్కొక్కరు ఒక లాంగ్వేజ్ టెక్నీషియన్స్? అయ్యో, హలో చెప్పండి మళ్ళీ మీరు తీసేసి చెప్పండి. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. చెక్ చెక్. అన్న ఎలాగ పెద్ద ఇంపార్టెంట్ కాదు కదా ఇచ్చేది. హలో ఎక్స్క్యూజ్ మీ. ఓకేనా? ఓకే ఓకే అన్న, ఓకే 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 అన్న, రెడీ. మీరే సినిమా తెస్తున్నారు, రెడీ అన్న. ఓకే ఓకే అన్న, చెప్పు సినిమా గురించి చెప్పన్న. ఆగస్టు 9న
మేమందరం కూడా థియేటర్లోకి రాబోతున్నాం. మేము ఇన్ ద సెన్స్ మా కమిటీ కుర్రోళ్ళు థియేటర్లో పోలేదు మీరు? పోలేదండి థియేటర్కి, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఎందుకు వచ్చిన చిన్నప్పటి నుంచి ఎప్పటికన్నా ఒక సినిమా చేసి ఆ సినిమానే థియేటర్లో చూడాలని ఎదురు చూస్తున్నాం అందరం. ఓకే. నిజంగా చిన్నప్పటి నుంచి థియేటర్కి వెళ్ళాలి. సినిమా అంటే నాకు గుర్తొచ్చింది, నేను సినిమా తీసాను. పాన్ ఇండియా సినిమా పేరు పాన్ ఇండియా. సినిమా టైటిల్ వచ్చి తెలుగులో పడుతుంది, డైలాగ్స్ ఇంగ్లీష్లో, కింద సబ్ టైటిల్స్ కొరియన్లో, చెప్పేది డైరెక్టర్ కార్డు మలయాళంలో, ప్రొడ్యూసర్ కార్డు తమిళ్లో, హీరో ఇంగ్లీష్లో మాట్లాడతారు, హీరోయిన్ కొరియన్లో మాట్లాడుతుంది. నాకు అర్థమైపోయింది, దీనికి VPN ఆన్ చేసుకుంటే సరిపోద్ది, టికెట్లు కొనుక్కోగల. ఇది అర్థం కాదు ఏమన్నా మేము డిగ్రీ ఉండాలి. మీ డిగ్రీ అయిపోయిందన్న? లేదు, నేను యూఎస్లో MS చేసి వచ్చానండి యాక్చువల్లీ. వాటర్ మన డైరెక్టర్ గారు ఆగస్టు 9 కమాన్ ఆగస్టు 9 చెప్పండి. ఎవరన్నా వాటర్ ఇవ్వట్లా? కోపం వచ్చినా ఆగదు. అందుకే కాదండి, ఇక ఏ మాటకి ఆ మాట మీరు అసలు అందరూ క్వశ్చన్ అడుగుతా, నేను చెప్పాలా? నేను చెప్పాలా? క్వశ్చన్ అడగండి. అందరూ అడుగుతానా? మీలో ఆటగాడు ఎవరన్నా? మీలో ఆటగాడు ఎవరు? ఆటగాడు అంటే ఏంటో చెప్పండి ఫస్ట్. మీరు ఆటగాడు అంటే ఏంటో చెప్పండి, అప్పుడు దానికి మేము చెప్తాం. కింది స్థాయిలో అర్థం కాదు, అది కింది స్థాయిలో అర్థం కాదు, ఆ? అది కింది స్థాయిలో అర్థం కాదు, అర్థమైంది కావాలన్నా అది కింది స్థాయిలో అర్థం కాదు, అర్థం కాల. అది కింది స్థాయిలో అర్థం కాదు. ఏంటంటే అర్థం చేసుకుంటారు. వచ్చాడు కదా, ఆడి. మిమ్మల్ని ఒకసారి ఆడతారా? ఆడతారా? అయ్యా 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 నేను బతకాలయ్యా, నేను బతకాలయ్యా, నేను బతకాలయ్యా. కాదు, ఆడిని గదిలో వదిలిదు. నేను బతకాల. ఆడు పాపం బతకాలి కదండి. పిల్లమర్రి రాజు తెల్లబంతినిపు వచ్చి బ్రిటిష్ లాగ్ అవుతుందా? బ్రిటిష్ చాలా ఇంటర్వ్యూ క్లోజ్. ఏ పిల్లమర్రి రాజు తెల్లబంతిని మాయం చేయి. నేను చెప్పాలనా? నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాడు కాదు, మాకు తెలిసిపోయిందిగా, మాకు తెలుసుగా, మాకు ముందే తెలుసుగా, మేము కమిటీ కుర్రోళ్ళగా. కానీ కానీ ఏ మాట కా మాట అన్నా, చాలా ఇంటర్వ్యూలు చేసాం. ఇంత కానీ చాలా స్పోర్టివ్ చేశారు, చాలా చేశారు, చాలా స్పోర్టివ్. థ్యాంక్ యూ సార్, చాలా సూపర్ సూపర్ సార్.